ఇవాళ మనం చందమామ కథల నుండి వింత శబ్దం అనే కథనాన్ని తెలుసుకుందాం. ఈ మధ్యనే న్యూయార్క్ దేశస్థులు ఒక రోజున మంచి రేడియో ప్రోగ్రాం ఉన్నట్టు తెలుసుకుని తమ తమ రేడియో సెట్టులను సిద్ధంగా తిప్పి పెట్టుకున్నారు. వారు అనుకున్న ప్రోగ్రాం వినపడలేదు. సరికదా కుర్ర్ కుర్ర్ అనే వింత శబ్దం ఒకటి ప్రారంభమైంది. ఇదేమిటా అని అందరకు ఆశ్చర్యమైంది. ఎంత కనిపెట్టుకొని ఉన్నప్పటికీ ఈ వింత శబ్దమే ఎక్కువ అవుతూ వచ్చింది కానీ అసలు ప్రోగ్రాం వినపడనే లేదు. శ్రోతలు కొందరు కలిసి ఈ విషయం పోలీసుకు టెలిఫోన్లో రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు వెంటనే రేడియో స్టేషన్కు పోయి చూచారు. తీరా చూస్తే స్టూడియోలో అనౌన్సర్ గుర్రు పెట్టి నిద్రిస్తున్నాడట. మైక్ ద్వారా అతని గుర్రు శబ్దమే ప్రసారితమైంది. ఈ సంగతి విన్న వాళ్లకు నవ్వు ఆగలేదు. మరి ఇంకో కథనాన్ని తెలుసుకుందామా? ఇది కథ అదృష్టం. లూయి కార్సో అనే వస్తు నిర్మాతకు ఒకప్పుడు చెప్పరాని కుటుంబ కష్టాలు వచ్చిపడినాయి. అతని 2 ఏళ్ల బిడ్డడికి వచ్చే ప్రాణం పోయే ప్రాణమున్నా, భార్యకు ప్రసవ వేదన, చేతిలో ఖర్చుకు కాసు లేకపోయే. ఏం చేసేట్టు? అయితే ఇన్ని కష్టాలలోనూ అతనికి మంచి యోచన ఒకటి తట్టింది. ఏమిటి అంటే, అమెరికా దేశంలో వస్తు నిర్మాతల నిధి అని ఉన్నది. వారు అవసరమైనప్పుడు నిర్మాతలకు డబ్బు బదిలిచ్చి సాయపడతారు. అక్కడికి పోయి ఆ నిధి నుండి అతడు $560 బదులు తీశాడు. అతనికి చిక్కులు తీరి డబ్బు సమకూడగానే తను తెచ్చిన అప్పు వడ్డీతో సహా తీర్చివేద్దామని వెళ్ళాడు. కానీ ఆ నిధి ఉద్యోగులు అతనితో నీ బాకీ తీరిపోయింది, నిధికి నీవింక ఏమీ ఇవ్వనక్కర్లేదు అని చెప్పారట. ఏమిటి విచిత్రం? అసలు రహస్యం ఇది. ఆ నిధి నుండి అప్పు తీసిన సభ్యులలో 10 లక్షల సంఖ్య పూర్తి కాగానే మళ్లీ ప్రారంభమయ్యే సంఖ్య వచ్చిన సభ్యునికి అప్పు తీసిన మొత్తం బహుమతిగా ఇచ్చివేస్తారు. ఇది వారి నియమం. ఇప్పుడు మన లూయి కార్సోకు వచ్చినది అదృష్టవశాత్తు 10 లక్షలు పూర్తి అయిన తరువాత వచ్చే మొదటి సంఖ్య. ఈ విధంగా అతను రుణం చేసిన ధనం బహుమతిగా రావడంతో కాసు కూడా చెల్లించనక్కర్లేకుండానే బాకీ తీరిపోయింది. ఇదండి ఇవాల్టి మన కథనం. మళ్ళీ ఇంకొక కొత్త కథనంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.